ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 13వ అధ్యాయము. మరికొన్ని సాయి లీలలు, జబ్బులు నయమగుట, భీమాజీ పాటేలు, బాలాషింపి, బాబూసాహెబు బుట్టి, అళందిస్వామి, కాకా మహాజని, హర్దానివాసి దత్తోపంతు. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగను, భావగర్భితముగను, అర్ధపూర్ణముగను, శక్తివంతముగను, సమతూకముతోనూ నుండెడివి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చితంగా నుండువారు. బాబా ఇట్లనెను: నేను ఫకీరైనప్పటికీ, ఇల్లుగాని భార్యగాని లేనప్పటికీ, ఏ చీకు చింతలు లేనప్పటికీ ఒకే చోట నివసించుచున్నాను. తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది. నేను నన్ను మరిచినను ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. ఈ భగవంతుని మాయ బ్రహ్మ మొదలగు వారినే చికాకుపరచునప్పుడు నా వంటి ఫకీరనగా దానికెంత? ఎవరైతే భగవంతుని ఆశ్రయించదరో వారు భగవంతుని కృప వల్ల ఆమె బారి నుండి తప్పించుకొందురు. మాయాశక్తి గూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన జీవస్వరూపములని ఉద్ధవునకు చెప్పియున్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఏమి చేయుచున్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించునో వారు నా పూజ చేసెదరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని నీవు జపించినచో నిన్ను సప్త సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపము. నీవు తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పనిలేదు. షోడశోపచారములు గాని అష్టాంగ యోగములు గాని నాకు అవసరము లేదు. భక్తియున్న చోటనే నా నివాసము. బాబాకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసనో వినుడు. భీమాజీ పాటీలు పూనా జిల్లా జున్నరు తాలూకా నారాయణగాం గ్రామమందు భీమాజీ పాటీలు 1909వ సంవత్సరములో భయంకరమైన దీర్ఘమైన ఛాతీ జబ్బుతో బాధపడుచుండెను. తుదకు అది క్షయగా మారెను. అన్ని రకముల ఔషధములను వాడెను గాని ప్రయోజనము లేకుండెను. నిరాశ చెంది, ఓ భగవంతుడా, నారాయణ, నాకిప్పుడు సహాయము చెయ్యము అని ప్రార్థించెను. మనము భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనలను ఆవరించునప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొనెదము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. ఈ విషయమై బాబా భక్తుడగు నానాసాహెబు చాందోర్కర్తో సలహా చేయవలెననుకొనెను. కావున వారికి తన జబ్బు యొక్క వివరములన్నయూ తెలుపుచూ ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగెను. బాబా పాదములపై బడి బాబాను శరణు వేడుకొనుట యొక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబు చాందోర్కరు జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబు సలహాపై ఆధారపడి షిరిడీ పోవుటకేర్పాటులన్నయూ చేసెను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందర పెట్టిరి. నానాసాహెబు శ్యామాగూడానచట ఉండిరి. ఆ జబ్బు వాని గతజన్మ పాపకర్మల ఫలితమని చెప్పి దానిలో జోక్యము కలుగజేసుకొనుటకు బాబా ఇష్టపడకుండెను. కాని రోగి తనకు వేరే దిక్కులేదనియూ, అందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించితిననియూ మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను. వెంటనే బాబా హృదయము కరిగెను. వారిట్లనిరి: ఆగుము, నీ ఆతురతను పారద్రోలుము. నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్న వారైనను ఎప్పుడైతే మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నయూ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ద్ర హృదయుడు. వారి రోగమును బాగుచేసెదరు. అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడెదరు. ప్రతి 5 నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున యొక్క సారి అయినను రక్తము గ్రక్కలేదు. బాబా వానిని దయతో గాపాడేదనను ఆశాపూర్ణమైన మాటలు పలికిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంటిలో బస చెయ్యుమని బాబా చెప్పెను. అది సదుపాయమైనది గాని ఆరోగ్యమైనది గాని కాదు. కాని బాబా ఆజ్ఞ దాటరానిది. అతడు అచ్చట నుండినప్పుడు బాబా 2 స్వప్నములలో వాడి రోగము కుదిర్చెను. మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చెయ్యకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నములో వాని ఛాతీపై పెద్ద బండను వైచి క్రిందకు మీదకు త్రోయుటచే చాలా బాధ కలుగుచున్నట్లు చూచెను. స్వప్నములో పడిన ఈ బాధలతో చాలా జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను.
అతడప్పుడు షిరిడీ వచ్చుచుండెను. బాబా వానికి చేసిన మేలును జ్ఞప్తియందుంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమయూ కాంక్షించడివారు కారు. వారికి కావలసిన దీమన భక్తులు పొందే మేలును జ్ఞప్తియందుంచుకొనుటయు. మార్పులేని గట్టి నమ్మకమును భక్తియును. మహారాష్ట్ర దేశములో నెలకొకసారి గాని పక్షమునకొకసారి గాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట అలవాటు. కాని భీమాజీ పాటిలు శ్రీ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతమును తన పల్లె చేరిన వెంటనే ప్రారంభించెను. బాలగణపతి షింపి. బాలాగణపతి షింపి అనువాడు బాబా భక్తుడు. మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను. కాని నిష్ప్రయోజనమయ్యెను. జ్వరము కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరుగెత్తెను. బాబా పాదములపై బడెను. బాబా వానికి వింత విరుగుడు. లక్ష్మీ మందిరము ముందరున్న నల్లకుక్కకు పెరుగన్నము కలిపి పెట్టుమని చెప్పెను. దీని నెట్లు నెరవేర్చవలెనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోయిన వెంటనే అన్నము పెరుగు సిద్ధముగా నుండుట చూచెను. రెండునూ కలిపి లక్ష్మీమందిరము వద్దకు తెచ్చెను. అచ్చటొక నల్లని కుక్క తోక ఆడించుకొనుచుండెను. పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను. బాపూసాహెబు బుట్టి. ఒకానొకప్పుడు బాబూసాహెబు బుట్టి జిగట విరేచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమారు నిండా మంచి మందులుండెను. కాని ఏమీయూ గుణమివ్వలేదు. విరేచనముల వల్లను వమనముల వల్లను బాపూసాహెబు బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనమునకై మసీదుకు పోలేకుండెను. బాబా వానిని రమ్మని కబురు పంపెను. వానిని తన ముందు కూర్చుండబెట్టుకొని ఇట్లనెను, జాగ్రత్త, నీవు విరేచనము చెయ్యకూడదు అనుచు బాబా తన చూపుడు వ్రేలాడించెను. వమనము కూడా ఆగవలెను అనెను. బాబా మాటల సత్తువను గనుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయెను. బుట్టి జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు అతడు కలరాచే బాధపడెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టరు పిళ్ళే అన్ని ఔషధములు ప్రయత్నించెను. కాని రోగము కుదరలేదు. అప్పుడు బాపూసాహెబు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకొనినచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగెను. బాదము పప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి ఇచ్చినచో రోగము కుదురునని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టరైనను చెప్పును. కాని బాపూసాహెబు బాబా ఆజ్ఞను శిరసావహించెను. పాలతో తయారు చేసి దానిని సేవించెను. వింతగా రోగము వెంటనే కుదిరెను. ఆళంది స్వామి. ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటెక్కువగా నుండి నిద్రపట్టకుండెను. వారు శస్త్రచికిత్స కూడా చేయించుకొనిరి. కాని వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా నుండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకేదైనా చెయ్యుమని శ్యామ ఆ స్వామి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతనినిట్లు ఆశీర్వదించెను. అల్లా అచ్చా కరేగా. స్వామి పూనా చేరెను. 1 వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము వ్రాసెను. చెవిపోటు తగ్గెను. కాని వాపు తగ్గలేదు. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలనని బొంబాయి వెళ్ళెను. డాక్టరు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అనవసరమని చెప్పెను. బాబా వాక్కుల శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని. కాకా మహాజని అని ఇంకొక భక్తుడు గలడు. అతడు నీళ్ల విరేచనములతో బాధపడుచుండెను. బాబా సేవ కాటంకము లేకుండునట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసి మసీదులోనొక మూలకు పెట్టుకొనెను. అవసరము వచ్చినప్పుడెల్లా పోవుచుండెను. బాబా సర్వజ్ఞుడగుటచే కాకా బాబాకేమి చెప్పకే బాబాయే త్వరలో బాగుచేయునని నమ్మెను. మసీదు ముందర రాళ్లు తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమయ్యెను. వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా నరిచెను. అందరూ పరిగెత్తి పారిపోయిరి. కాకా కూడా పరుగిడ మొదలెడెను. కాని బాబా అతనిని పట్టుకొని అచ్చట కూర్చుండబెట్టెను. ఈ సందడిలో నెవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి. బాబా యొక్క పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినుమనెను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కూడా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమనెను. అప్పుడు బాబా ఇట్లనెను,
నీ నీళ్ల విరేచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్లు తాపన చేయు పనిని చూచుకొనవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ వచ్చిరి, పని ప్రారంభించిరి. విరేచనములు ఆగిపోవుటచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ల విరేచనములకు వేరుశనగ పప్పు ఔషధమా? వైద్యశాస్త్రం ప్రకారము వేరుశనగ పప్పు విరేచనములను హెచ్చించును గాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్కు. హార్దా నివాసి దత్తోపంతు. దత్తోపంతు హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణమునివ్వలేదు. బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టిచేతనే బాగుచేసెదరను సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై బడెను. బాబా అతని వైపు దాక్షిణ్యముతో చూచి ఆశీర్వదించెను. బాబా అతని తలపై తన హస్తమునుంచగనే ఊదీ ప్రసాదము ఆశీర్వాదము చిక్కగనే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి బాధ ఎన్నడూ లేకుండెను. ఇంకొక 3 వ్యాధులు. 1వది, మాధవరావు దేశపాండే మూలవ్యాధిచే బాధపడెను. సునాముఖి కషాయమును బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కాని వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యెను. 2వది, కాకా మహాజని అన్న గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చెయ్యుమని బాబాను వేడెను. బాబా వాని కడుపును ముట్టుకొని భగవంతుడే బాగు చేయగలడనెను. అప్పటినుంచి కడుపు నొప్పి తగ్గెను. వాని వ్యాధి పూర్తిగా నయమయ్యెను. ఇక 3వది, ఒకప్పుడు నానాసాహెబు చాందోర్కరు కడుపు నొప్పితో మిగుల బాధపడెను. ఒకనాడు పగలంతయు రాత్రంతయు చికాకు పడెను. డాక్టర్లు ఇంజక్షనులిచ్చిరి, కాని అవి ఫలించలేదు. అప్పుడతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. దీనివల్లనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను. ఈ కథలన్నీయూ నిరూపించునదేమనా? అన్ని వ్యాధులు బాగగుట కసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదము మాత్రమే కాని ఔషధములు కావు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 13వ అధ్యాయము సంపూర్ణము.